నమస్తే, వెల్కమ్ టు వినీ స్టూడియో. దిస్ ఇస్ వినీలా. కమలాపూర్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామని చెప్పిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాని వాళ్ళ చెక్కులను క్యాన్సిల్ చేస్తామని అన్నారు. సరే, ఓకే, ఒక్క నిమిషం. మీ అందరితో ఒక్క సెకండ్ మాట్లాడి వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారం. అమ్మ, మీ అందరూ ఒకటి ఆలోచన చేయాలి. పోయినసారి ఇలా కొంతమంది మాకు సాయం చేసిన ఉన్నారు, కొంతమంది సాయం చేయని ఉన్నారు, మెజార్టీ సాయం చేయని వాళ్ళే ఉన్నారు. కానీ మీరు సాయం చేయకపోయినా కేసీఆర్ గారు మాత్రం మళ్ళీ మీకు సాయం చేస్తారు. కేసీఆర్ని మీరు మర్చిపోయినా కేసీఆర్ మిమ్మల్ని మర్చిపోరు. అంతేనా? అంతేనా? నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు ఈ పేర్లు చదివించినా అంటే, కేసీఆర్ గారు డబ్బులు పంపిస్తూ ఉంటే ఇదేదో కేసీఆర్ ఖర్చుకు పంపించినట్టు. ఎందుకంటే ఈ రానులు ఎందుకు రాలేదు, రమ్మని చెప్పినాక పైసలు ఇస్తా అని చెప్పినాక కూడా రాకపోతే ఆ పైసలు వాళ్ళకి ఆ చెక్కు రాను చెక్కులు చూపి వాపస్ పంపించారు. నేను రాస్తా క్యాన్సిల్ చేసిన. ఎందుకంటే అంటే నిజం చెప్తున్నాను, కేసీఆర్ గారు అడగకముందే మీకు అందరం పెడతా ఉంటే మనల్ని అందరికీ మర్చిపోతారు. అందరూ ఒక ఖైదం లేదు, దరఖాస్తు లేదు, పైరవి లేదు, ఏమీ లేదు. కానీ దరఖాస్తు పెడితే ₹1,00,000 మీకు ఇంటికి పంపుతాను. మీరు అందరూ రైతులేనా? నిజమేనా? నిజమా? నేను చెప్పిన మాట మళ్ళీ మీరు అందరు 10 మందికి చెప్తారా? మా సంపదన అనుకుంటాను, ఈ నన్ను ఇట్లా మాట్లాడుతాను అంటే మాట్లాడకపోతే తెలియదు అనుకుంటాను. అయితే అమ్మ, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. 20 మన భారతదేశంలో 1, 2, 3 అంటారు. థ్యాంక్ యూ కేసీఆర్ అని మీరు అందరూ 1, 2, 3. Once more. Thank you, KCR. 1, 2, 3. Thank you, KCR. G20 దేశాల సముదాయం అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా భారత్కి అప్పగించింది. ఈ సందర్భంగా సభ్య దేశాల అధిపతులు అంగీకార సూచకంగా కలతాళ ధ్వనులు చేశారు. Terima kasih Yang Mulia Perdana Menteri Modi, para pemimpin yang saya hormati. Leaders, we are now at the end of this G20 summit. Once again, allow me to express my gratitude to you all, Excellencies. And also have a safe trip. Have a safe trip. I hereby declare the G20 summit in Bali of Indonesia hereby closed. Thank you. And the throne of the leadership I convey to Prime Minister Modi of India. భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ అయిన విక్రమ్ ఎస్ సిరీస్ రాకెట్ శుక్రవారం ఉదయం 11:30 శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి నింగిలోకి వెళ్ళింది. హన్మకొండ సిఐటియు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 4వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు నవంబర్ 18, 19 తేదీలలో హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 128 మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్ల నుండి ప్రతినిధులు హాజరవుతారని సిఐటియు నాయకులు తెలిపారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం హన్మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ అమరవీరుల స్తూపమైన అదాలత్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు గత 8 సంవత్సరాలుగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పెట్టుబడులుగా ఉన్న ఆదాని, రిలయన్స్, అంబానీలని పెద్ద ఎత్తున పెట్టుబడులని ప్రోత్సహిస్తూ ఈ 8 సంవత్సరాలుగా కాలం పెట్టుబడుల చుట్టే పెట్టుబడిదారులకే దాహోత్సవం చేస్తూ ఈ 8 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. మేము కోరేది ఏమిటంటే, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం హన్మకొండ జిల్లా కమిటీగా 8 సంవత్సరాల పరిపాలనలో
ఏదైతే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యవసాయ రంగాన్ని, కార్మికులని కార్మిక చట్టాలు సవరణ చేయడంతో పాటు వ్యవసాయ చట్టాలను కూడా తీసుకొచ్చిన మోడీ గవర్నమెంట్ ఇప్పటి వరకు 750 మంది చనిపోతే ఆ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు మోడీ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ముందు మెజార్టీ పార్లమెంటు ఎంపీ సీట్లు ఉన్నాయని, నేను ఏది చట్టం చేస్తే అది చట్టం అవుతుంది, ఈ అధికారాన్ని కొనసాగిస్తే, ఈ దుర్మార్గమైన పరిపాలన ఏకఛత్రాధిపత్యాన్ని నేను కొనసాగిస్తే ఎవరు ఏమి అనరు అని చెప్పేసి అని ప్రజల్ని మభ్యపెడుతూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పరిపాలనలో భాగంగా మరి ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించిన, ఆయా వృత్తులకు సంబంధించిన, అందులో ముఖ్యమైన చౌర వృత్తిదారులైన ఈ ప్రజలందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద పడేసే పరిస్థితి ఈ మోడీ గవర్నమెంట్ తీసుకొస్తూ ఉంది. గత కొంతకాలంగా, గత కొన్ని రోజులుగా రిలయన్స్కి, అంబానీలకి ఈ చౌర వృత్తులకు సంబంధించిన బ్యూటీ పార్లర్ని కూడా మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అని రిలయన్స్కి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పెట్టుబడులని ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు ఒకవేళ రిలయన్స్, అంబానీ గారు, ఆదాని గారు చౌర వృత్తిని సైతం ఒకవేళ తీసుకొచ్చినట్టయితే, పెట్టుబడులు తీసుకొచ్చినాయంటే మామూలుగా మధ్యతరగతి పేదలుగా ఉన్న, న్యాయ బ్రహ్మణ వ్యవస్థగా ఉన్న, ప్రవృత్తిని నమ్ముకున్న వృత్తి సంఘాలందరూ ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకొక దారి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఎందుకు హెచ్చరిస్తా ఉన్నా అంటే ఇప్పుడు ఏదైతే రిలయన్స్ పెట్టుబడులను తీసుకొస్తున్నారో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది చౌరవృత్తిదారులు ఉన్నారు. అదే మెదక్ జిల్లాలో చూసినట్టయితే మెజార్టీగా 75,000 మంది చౌరవృత్తిదారులు ఉన్నారు. ఈ యొక్క పెట్టుబడులు తీసుకొచ్చినట్టే మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రెక్కాడితే డొక్కాడే పేద ప్రజలు, నిధులు, నియామకాలు, ఉద్యోగ అవకాశాలు, 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న డిజిటల్ ఇండియాగా మారుస్తున్న మోడీ గవర్నమెంట్ మామూలుగా రోజువారీగా పుట్టిన పురుడు బిడ్డ కాడ నుంచి చనిపోయేంత వరకు సేవ చేస్తున్న చౌరవృత్తులని రోడ్డు మీద పడేస్తే ఆత్మహత్యలు తప్ప. అరవింద్ నివాసంపై దాడి ఘటన వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఫోన్ చేసి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పాలేరు నియోజకవర్గంలో పీఏసీఎస్ పైనంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి గింజను కొనే విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రైతులకు అన్ని రకాలుగా అండగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు.
ఈ సంవత్సరం వానాకాలం పంట ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అఫీషియల్గా పైనంపల్లి నుండి మన ఖమ్మం జిల్లాలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మనతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిన ముగ్గురు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, అలాగే వద్దిరాజు రవిచంద్ర గారు మరియు పార్థసారథి రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. మిత్రులారా, మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారిన వ్యవసాయ పరిస్థితులు, 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు, 2 పంటలకి సాగర్ ఆయకట్టు కింద నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఇదంతా తీసుకోవడం వల్ల గత 3-4 సంవత్సరాలుగా 2 పంటలు కూడా, అటు వానాకాలం ఇటు యాసంగి 2 పంటలు కూడా అద్భుతంగా పంటలు పండుతూ ఉన్నాయి మన జిల్లాలో, ఖమ్మం జిల్లాలో. ప్రత్యేకించి వరి పండించే ప్రాంతమైన పాలేరు నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, మదిరా నియోజకవర్గం మరియు సత్తుపల్లి నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాల్లో ఎన్ఎస్పి ఆయకట్టు కింద చాలా మట్టుకి వరి సాగు చేయబడుతుంది. మిగతా ప్రాంతాల్లో బోర్ల కింద లేదా చెరువుల కింద సాగు జరుగుతూ ఉంది. ఏం జరిగినా, ఎంత పండించినా కూడా మనం అద్భుతంగా కరోనా సమయంలో కూడా ప్రజలందరూ లాక్డౌన్తో ఇళ్లలో ఉన్న పరిస్థితుల్లో, ఎక్కడ వాహనాలు కూడా తిరగని పరిస్థితుల్లో కూడా కరోనా సమయంలో కూడా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కేవలం వానాకాలంలో 2021 సంవత్సరం 2020 సంవత్సరంలో కూడా అద్భుతంగా చేసుకొని ముందుకెళ్ళాం. ఆ రోజుల్లో మరి దాదాపు నాకు తెలిసి మన జేసీ గారు, మన్సూర్ గారు ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు పూర్తయితా ఉన్నాయి ఆయన వచ్చి కూడా. ఇప్పటికి దాదాపుగా ఆయన ఇది 5వ క్రాపో 6వ క్రాపో ఆయన సేకరణ మొదలు పెట్టుకోండి. ఎక్కడా కూడా చిన్న సమస్య లేకుండా అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా అద్భుతంగా ఆ రోజున్న కలెక్టర్ కర్ణన్ గారు, జేసీ గారు, మన్సూదన్ గారు, ఇప్పుడు గౌతమ్ గారు, జేసీ గారు, మన్సూదన్ గారు ఆధ్వర్యంలో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మరి అటు మిల్లుల యొక్క విషయంలో కానివ్వండి, గన్ని బ్యాగ్స్ విషయంలో కానివ్వండి, సేకరణ విషయంలో కానివ్వండి, సేకరించిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని మరి పేమెంట్కి తీసుకెళ్లే కార్యక్రమంలో, రైతులకి ఇమ్మీడియట్గా పేమెంట్ వచ్చే కార్యక్రమంలో కానివ్వండి మన అధికారులు అద్భుతంగా పనిచేశారు. గన్ని బ్యాగ్స్ కూడా ఎక్కడ కొరత లేకుండా ఇప్పటికీ 60 లక్షల గన్ని బ్యాగులు మన దగ్గర ఆల్రెడీ మరి స్టాక్ ఉన్నాయి. ఇంకొక 40 లక్షల గన్ని బ్యాగులు కూడా మనం తెప్పించుకుంటాం. మొత్తం 1 కోటి గన్ని బ్యాగుల యొక్క రిక్వైర్మెంట్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితిలో కూడా ఎక్కడ మనకి దేనికి కూడా కొదవలేదు. అట్లనే మిల్లుల విషయంలో కూడా గతంలో మనం వేరే జిల్లాలకి మిల్లులకి పంపాల్సి వచ్చేది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మిల్లులకి పూర్తి సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది లోకల్గా ఉన్న వాటికి లోకల్ మిల్లులకి లోకల్ పంటనిచ్చి, ఆ తర్వాత మిల్లులు లేని ప్రాంతాలని బయట జిల్లాల్లో ఉన్న మిల్లులకి ట్యాగ్ చేయమని చెప్పి చేసాం. సో ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మనకున్న మిల్లుల ప్రకారంగానే 100% మన మిల్లులకి మనం పండించే ధాన్యమే ఇక్కడ సరిపోతుంది. కాబట్టి దూరభారాలకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా ఏర్పాటు చేసుకున్నాం. గతంలో లారీల సమస్య ఉన్నప్పుడు ఈవెన్ ట్రాక్టర్లకు కూడా ఎలో చేయడం జరిగింది. ట్రాక్టర్లో కూడా తీసుకొచ్చి మరి మిల్లుల దగ్గర ఇచ్చినా కూడా సేకరించిన కార్యక్రమం కూడా జరిగింది. ఆ రకంగా ఎటు ట్రాన్స్పోర్ట్ సైడ్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేసుకోవడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తరుగు విషయంలో కానివ్వండి, లేదా మిల్లుల ఎలకేషన్ విషయంలో కానివ్వండి, పాలేరు నియోజకవర్గానికి పాలేరుగానే మీకు ఇన్సెంటివ్ పద్ధతిలో మీకు ఇక్కడనే మీ కార్యక్రమం అంతా కూడా జరిగిపోయే విధంగా కూడా మేము ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతాంగం ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ నిన్న ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు రైతులు ఆదుర్దా పడాల్సిన అవసరం లేదు. మొత్తం పంట అంతా కొన్న తర్వాతనే కొనుగోలు కేంద్రాలు మరి తీసేయడం జరుగుతుంది. అంతవరకు కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. కాబట్టి కొంచెం తూర్పార పట్టుకొని ఆ మాయిశ్చర్ పర్సంటేజ్ని ప్రాపర్గా చూసుకునేదానికి మనకు కూడా మరి వాతావరణం కూడా బాగా సహకరిస్తుంది. కాబట్టి ఆల్రెడీ వానలు కూడా వెళ్ళిపోయినాయి, బ్రహ్మాండంగా ఎండగాస్తా ఉంది. కాబట్టి 1-2 రోజులు కాస్త మరి ఆరబెట్టుకొని తీసుకొచ్చినా కూడా బ్రహ్మాండంగా ఆ పర్సంటేజ్ మాయిశ్చర్ వచ్చేస్తుంది. కాబట్టి రైతులు కూడా ఓపికగా ఆ కార్యక్రమం చేసి దాన్ని తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ పక్కన మనము ఎప్పుడైతే ప్రభుత్వం తరఫు నుంచి కొనుగోలు కేంద్రాలను పెట్టి మనం కూడా ఎంఎస్పి కొంటా ఉంటే మరి ఇవాళ పోటీకి రైస్ మిల్లర్లు వచ్చి రైస్ మిల్లర్లు కూడా బ్రహ్మాండమైన రేటు పెట్టుకొని కొనుక్కొని తీసుకోకపోతా ఉన్నారు. రైతు యొక్క మరి ఆయన నిర్ణయం, అది పచ్చి సరుకు అమ్ముకుంటాడా, ఆరబెట్టుకొని ఆ మిల్లర్లకి డైరెక్ట్గా అమ్ముకుంటుండా, లేదా వ్యాపారులకు అమ్ముకుంటుండా, లేదా మన దగ్గర తీసుకొస్తాడా అనేది రైతు యొక్క విచక్షణ. ఆయన ఇష్ట ప్రకారం వదిలిపెడతాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ప్రభుత్వ
మరి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ ఒక పోటీతత్వం ఏర్పడింది. పోడు భూములు అటవీ సంరక్షణ నల్లబెల్లి మండలం ఈరేతండ గ్రామ సభలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో దాదాపు 92% పైగా పోడు భూముల సర్వే పూర్తి అయిపోయిందని, వరంగల్ జిల్లా కలెక్టర్, DTDO, స్పెషల్ ఆఫీసర్ మరియు మండలానికి ఒక జిల్లా అధికారులను నియమించి ఫారెస్ట్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ కార్యదర్శుల్ని ప్రత్యేక కమిటీగా ఉండి ప్రత్యేకంగా ఫారెస్ట్ రైట్స్ కమిటీని ప్రతి గ్రామంలో నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి ద్వారా రైతులకు ముందస్తు నోట్ సర్వే చేసి తేదీని ఖరారు చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుందని తెలిపారు. పల్లెకు ఆ పల్లె, ఏ తండకు ఆ తండే, గ్రామ పంచాయతీ కూడా కాకుండా ఏ ఊరికి ఆ ఊరి స్థానికులనే ఫారెస్ట్ రైట్స్ కమిటీ 14 మందితో ఏర్పాటు చేసి మీ నేతృత్వంలోనే సర్వే పనులు ముగించుకొని ఎవరైతే న్యాయబద్ధంగా కాస్తలు ఉన్నారో, ఎవరైతే దరఖాస్తులు పెట్టినో ప్రతి దరఖాస్తును పరిశీలన చేసి అధికారుల యొక్క పర్యవేక్షణలోనే FRC కమిటీ ముందుండి సర్వే చేసి కంప్లీట్ చేసుకున్న శుభవేళ. ఇవాళ ఆ సర్వేలన్నీ నిజమేనని చెప్పి చిన్న చిన్న అభ్యంతరాలే ఉన్నాయి మీ ఊళ్ళో, అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వాటి కూడా ఎక్కడ అప్పీల్ చేయాలో మీకు అవగాహన కల్పించి ఇవాళ జరిగినటువంటి సర్వే పనులు మొత్తాన్ని కూడా లబ్ధిదారుల గుర్తింపుకు సంబంధించి గ్రామ సభ ఇవాళ అప్రూవల్ చేస్తున్న శుభవేళ. నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం ఈరియా తండల్నే మనం ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. దాంతో పాటు ఇక్కడ పాల్గొంటూ గత నెల రోజులుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న మన DTDO గారు, మన MPDO గారు, మన MPO గారు, అదేవిధంగా MPP గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, ఇతర గ్రామాల సర్పంచులు, FRC కమిటీ చైర్మన్ గారు, సభ్యులు లేకుండా, చిన్న కంప్లైంట్ లేకుండా, కష్టమైన ఒత్తిడైనా తిట్లైనా పూర్తి చేసినటువంటి పంచాయతీ కార్యదర్శి గారు, FBO గారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, ఇతర మానిటరింగ్ అఫీషియల్స్ అందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రేపు అన్నదమ్ముల వాటాలు కొలవాలంటే ఊళ్ళో ఉన్న పెత్తనం చేసినటువంటి వాళ్ళకి తిట్లు తప్పవు. అలాంటిది ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం సంపూర్ణంగా సక్సెస్ చేశారు. మన నియోజకవర్గం మొత్తంలో కూడా సంపూర్ణంగా పూర్తి దశకు రావడం జరిగింది. సర్వే పనులు మొత్తం కూడా మరో 3 రోజుల్లో ఈ కార్యక్రమం, సర్వే కార్యక్రమం ముగించబడుతుంది. ఈ నెల చివరి వరకు గ్రామ సభల ఆమోదం, ఇక్కడ ఏదైతే వివిధ కారణాల వల్ల, కోర్టు కేసుల వల్ల లేదా శాశ్వతమైనటువంటి పెద్ద పంటలు వేసుకునేటువంటి వాళ్ళ పరిశీలన పూర్తి కాకుంటే, ఎక్కడైనా ఇద్దరి మధ్య తగాదా ఉంటే, ఎక్కడైనా కాస్తులో ఒకప్పుడు చేసుకొని ఉంటారు, కేసులు అయి ఉంటాయి, మధ్యలో ఆగిపోయి ఉంటారు, ఇప్పుడు కాస్తు వదిలిపెట్టవచ్చు కాక పేదవాళ్ళు ఉంటే, ఎవరికైనా దరఖాస్తు పరిశీలన సంతృప్తి ఇవ్వకుంటే మళ్ళీ మీరు RDO కార్యాలయం, అంటే మన ఆఫీస్ పక్కకు ఉన్న కార్యాలయంలో మీరు మళ్ళొక్క దరఖాస్తు పెట్టాలి. అక్కడ కూడా ఇదే పద్ధతిలో ఒక కేసు బై కేసు ప్రతి ఒక్కటి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటారు. మీ FRC కమిటీ చైర్మన్ ముందటనే మీరు కూడా వాదనలు వినిపించుకోవచ్చు. ధర్మం ఏంది, అధర్మం ఏంది, న్యాయమా అన్యాయమా, వాళ్ళకి ఏమైనా ఉందా, ఇతర ప్లేసులు ఉన్నా కూడా మళ్ళీ ఏమైనా వచ్చిందా అనేది. హన్మకొండ భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు పోలీసులు రోడ్ల మీద వడ్లు ఆరబోసినటువంటి రైతులకు అవగాహన కల్పించారు. రోడ్లపై వడ్లు పోయడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నందువల్ల రోడ్ల మీద వడ్లు పోయకంటూ రైతులను హెచ్చరించిన ముల్కనూరు పోలీస్ స్టేషన్ SI ప్రవీణ్ కుమార్. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైతులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. అదేవిధంగా 6 కాలం కష్టపడి పండించినటువంటి వరి ధాన్యాన్ని రోడ్లపైన ఆరబోసి ఇతరులకు, ప్రయాణికులకు ఇబ్బందికరంగా చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం, అంగవైకల్యం కలగడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి
గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తూ రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది రైతులు కూడా ధాన్యాన్ని రైస్ మిల్లకు తరలించడం కూడా జరుగుతుంది. ఇంకోసారి ఎవరైనా ఈ రోజు నుంచి రోడ్డు పైన ఆరబోసినట్టయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని సిపి యాక్ట్ నమోదు చేసి కేసులకు కోర్టులలో ప్రొడ్యూస్ చేస్తామని తెలియదు. శుక్రవారం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లే దారిలో గల గాంధీ స్టాచ్యూ వద్ద గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చొరవతో 5 స్టేషన్ మంజూరైనందున టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మాచెర్ల గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన సంబురాలలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన సంబురాలలో ఎమ్మెల్యే రాజయ్య స్వయంగా టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడిన సందర్భంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల సౌకర్యార్థం చిల్పూర్ మరియు వేలేరు కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరిగిందని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు జరగదు, అట్లా ఉండాలి. ఏర్పాటు చేసుకొని మనం చేసిన కార్యక్రమాలు మరొక్కసారి నెమరేసుకోవాలని చెప్పేసి మన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో ఈ రకంగా రాబోయే 8 నుండి 10 నెలల్లో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికలు అయినాయి. డిసెంబర్ 7 అయినప్పుడు అది ఇతర రాష్ట్రాలతో కలుపుకొని మనకు నెల 2 నెలలు, ఇప్పుడు ఉదాహరణకి గుజరాత్కి ఫిబ్రవరి వరకు సమయంలో కూడా డిసెంబర్లో ఎలక్షన్లు అవుతాయి. సో అదేవిధంగా మనకు కూడా 2-3 నెలల ముందే మరి డిసెంబర్కి ముందు కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుండి మరి నియోజకవర్గం వదిలిపెట్టి మరి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా తిరగకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎక్కడికెక్కడ పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి గణపురం నియోజకవర్గం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటి ఆత్మీయ సమావేశం వేలేరు మండలంలో మరి ఈరోజే అక్కడ నాయకులందరూ వచ్చి టైం తీసుకొని పోవడం జరిగింది. వేలేరు మండలంలో మొదటి ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంది. అదేవిధంగా 5 నుండి 10 గ్రామాలు కలిపి అలాంటి మేము ఆల్రెడీ క్లస్టర్స్ వేసుకున్నాం. 2-3 క్లస్టర్లు ఒక దగ్గర కలుపుకొని కార్యక్రమం చేసుకుంటాం. సో ఈ రకంగా ముందుకెళ్లే క్రమంలో మరి అందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా గొప్పగా మరి మీరందరూ కూడా గొప్పగా ఈ కార్యాచరణ ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఈరోజు మరి మనకు అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసినందుకు మరి ఉత్సాహంతో ఈరోజు బాణసంచా పేల్చి సంతోషం వెలిగించిన కార్యకర్తలకు, నాయకులకు, మా
మండల అధ్యక్షుడు గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాల్గొన్న నాయకులందరికీ, మహిళా మతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. This is Bulletin Updates. Keep watching V News Studio for more updates.